క్యాబేజ్ టొమాటో కర్రీ చాలా క్విక్గా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. 300 గ్రామ్స్ క్యాబేజీని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా క్యాబేజ్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉండనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి 2 మీడియం సైజ్ టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, క్యాబేజ్ టమాటో బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ క్యాబేజ్ టొమాటో కర్రీ రెడీ. ఈ క్యాబేజ్ టొమాటో కర్రీ రైస్లో, చపాతీలో చాలా బాగుంటుంది.